హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది అందరికీ చాలా ఇష్టమైన ప్లేసే. తిరుగుతూ ఉంటాం, బట్ షూట్లకి వెళ్తూ ఉన్నాం. దగ్గర చాలా షూట్లకి వెళ్ళాం దీనికి, ఈ ప్లేస్కి. మీకు కూడా తెలిసే ఉంటుంది. మన భువనగిరి వెళ్తున్నాం అన్నమాట. అంటే దాన్ని భువనగిరి అంటారు, ఇంగ్లీష్లో భువనగిరి అని రాస్తాడు బోర్డు మీద. నెక్స్ట్ దగ్గరలో యాదగిరి గుట్ట కూడా ఉంటుంది. బట్ అంత దూరం అయితే వెళ్ళి ఇప్పుడు అంత లేదు. ప్రస్తుతం అయితే భువనగిరి వెళ్దాం. భువనగిరి వెళ్ళి ఒక రౌండ్ వేసి అలా వెళ్ళి రోడ్డు మీద హైవే మీద తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. సో ఏంటంటే ఫస్ట్ వెళ్తుంటే మనకి రోడ్డు మీద, రోడ్డు పక్కనే మనకి షుగర్ కేన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో షుగర్ కేన్ ఏంటంటే తిప్పుతూ ఉంటారు, చేత్తో తిప్పుతూ ఉంటారు అన్నమాట. నేను ఫస్ట్ టైం చూడటం అలాంటివి, వరకు ఎక్కడే చూడలేదు అనమాట. మళ్ళీ నార్త్లో చూసాను అలాంటివి, ఏది చేత్తో తిప్పి చెరుకు రసం చేసేది. సో మీకు దారిలో కనిపిస్తాయి, చెప్తాను అవన్నమాట. ఇంకా హైవే మీద మనం గట్టి కొట్టచ్చు. అప్పటి వరకు మెల్లిగా జాయిగా వెళ్ళకుండా స్లోగా ఏంటి ఏమవుతుందో చూసుకుంటే వెళ్దాం. ఇది షార్ట్ కట్ అనమాట. డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతే ఉప్పల్ మేంచి అలా వెళ్ళిపోవచ్చు. అలా తిరిగేసుకుని ఉప్పల్ వెళ్ళి అలా వెళ్ళడం కంటే ఇలా వెళ్ళిపోయాం అనుకో, షార్ట్ కట్లో ఇలా వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా ఉప్పల్ కూడా క్రాస్ అయిపోయి, నాకు తెలిసి ఇది లొకేషన్ చౌటుప్పల్ వస్తుందో మరి ఏమొస్తుందో ఐడియా లేదు. డైరెక్ట్ అక్కడి నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళిపోద్ది. కొంచెం దూరం వెళ్తే ఫుల్ స్పీడ్ కొట్టుకెళ్ళిపోవచ్చు. మనం ఎలా కావాలి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. దేని గురించి ఏం చూడక్కర్లేదు. అటు హైవే మీద బాబాలు ఉంటారు, జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. స్పీడ్ ఎక్సీడ్ అయిందంటే మనకు పులిహార అయిపోద్ది అనమాట. అండ్ బండి నడుపుతున్నప్పుడు రెండు మిర్రర్స్ చూడండి. ఇటు సైడ్ మిర్రర్ ఏమవుతుందనేది చూసుకుని నడపండి అనమాట. అండ్ ఒక్కోసారి కొన్ని ఏంటంటే కనపడవు మనకి, ఎటు నుంచి వస్తున్నాయో మనకి ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇటే కాదు ఇలా వస్తాయి. ఒకటి బ్లైండ్ స్పాట్ అంటారు, మన అద్దంలో కొన్ని షార్ట్స్ కనపడవు. మనం అయినా చూసుకోకుండా గమనించకుండా వెళ్ళామంటే దేనికో దానికి పెట్టేస్తాం. వెనకాల నుంచి వచ్చినప్పుడు మన చూసుకుంటాం కదా అనుకుంటాడు, కానీ మనం చూసుకోలేదు అనుకో ఒళ్ళు మంది తగులుతుంది వెనకాల. ప్రతిక్షణం మరణమే మనుషనం, కత్తికి యమదాహమే మీ కది మోక్షమే, నరము సలబరమే కసి కొద్ది నరకడమే, చలికోరే నరబదకై బగబగబగబగసలయాకమే, నా రూపం చూస్తే కస రక్తం కక్కుకు చచ్చేరా, నా పేరే చెబితే ముండెమె గుండెలు బాదుకునే చేరా. అండ్ కొంతమంది ఉంటారు రోడ్డు మీద ఎలా పడితే అలా వచ్చేస్తూ ఉంటారు. చూడండి, సడన్గా వచ్చేస్తారు. ఈ బండి చూసారు ఎలా వస్తున్నారు. మొన్న ఏమైందంటే అలాగే ఒకడు జస్ట్ మిస్ అనమాట. నేను వెళ్తున్నాను, షూట్కి వెళ్తుంటే మామూలుగానే వెళ్తున్నాను, స్పీడ్గా వెళ్ళట్లేదు, పెద్ద స్లోగానే వెళ్ళట్లేదు, మామూలు స్పీడ్లో వెళ్తుంటే జస్ట్ ఆటో వాడు అనమాట కొంచెంలో మిస్, నాకు లైట్గా తగిలిచ్చాడు. ఇంకొంచెం తగిలి ఉంటే కింద పడిపోతుంది. అలాగే ఉంటుంది ఈ ఆటో వాళ్ళతో. ఏంటంటే సడన్గా వచ్చేస్తారనమాట. మనం ఏం చేస్తున్నామో చూడకుండా ఎలా పడితే అలా నడిపేసి మన మీదకి వచ్చేస్తారు ఈ ఆటో వాళ్ళు. ఎప్పుడైనా బాబాయ్లు ఉంటారు రోడ్డు మీదనే, అది ఎక్కడ చూసినా బాబాయ్లు. బాబాయ్లు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు మన గురించి.
ఎప్పుడు దొరుకుతాడా నా కొడుకు పట్టుకుందామా అని. అందుకే ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ జాకెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ కంపల్సరీ. దూరం వెళ్తున్నప్పుడు హెల్మెట్ కంపల్సరీ వాడండి. ఇది ఏదో పోలీసుల గురించి పెట్టుకోమని కాదు, మీరు పట్టా కొంచెం ఎంతో కొంత సేఫ్ అవుతారు. హెల్మెట్ అనేది 100% కాపాడేస్తుందని కాదు, బట్ మీరు ఎంతో కొంత బతికే ఉంటారు. హెల్మెట్ లేని దానికి పడిపోయిన ఇంపాక్ట్కి హెల్మెట్ ఉన్నదానికి పడింది ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ నేను ఈ జర్కిన్ వేసుకున్నారు చూసారా, మీకు పాత వీడియోలో చెప్పాను, అలా దొల్లుకుంటూ వెళ్ళానని చెప్పి. ఈ జర్కిన్ మీద ఉన్నప్పుడే పడ్డాను అనమాట. ఇదిగో ఇదిలాగా కొట్టుకుపోయింది చూసారా, మీకు కనిపించిందో లేదో. ఇదే జర్కిన్ పడిపోయింది, అప్పుడు ఇదే కాపాడింది జర్కిన్. అదే ఇది కింద కొట్టుకుపోయింది చూసారా, దీనివల్లే చాలా మట్టుకి దెబ్బలు అంత గట్టిగా తగలలే, లేకపోతే బేభత్సంగా తగిలేదు దెబ్బలు, ఇంకా గట్టిగా తగిలేదు. ఇది ఉండడం వల్ల చాలా మట్టుగా ఆపింది అన్నమాట. పైగా ఇప్పుడు చలికాలం ఒకటి, దెబ్బలు తగిలినప్పుడు కొట్టుకుపోయినప్పుడు వచ్చిందప్పుడు మంట ఏం వచ్చిందంటే మామూలుగా. జర్కిన్ వేసుకుని ఎప్పుడో నడపండి, జర్కిన్ ఒకటి. అండ్ హెల్మెట్ కంపల్సరీ. మోటో గేర్ ఉంటుంది, మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా కొనండి. ఆల్పైన్ స్టార్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దాంట్లో బేభత్సంగా ఉంటాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ. చాలా రేట్ ఎక్కువగానే చాలా మంచిగా మనల్ని కాపాడుతుంది. చాలా ఉంటాయి మనం కొనుక్కోవాలంటే, స్పైన్ ప్రొటెక్షన్ అని, నీ ప్యాడ్స్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి. సో మన బడ్జెట్ బట్టి చూసుకుని అన్నీ కొనుక్కోండి. బైకింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ రిస్క్, డోంట్ ఈవెన్ గెట్ ఆన్ ద బైక్. అది చేయలేకపోతే బైక్ మీద ఎక్కకండి, ఓకేనా? బైక్ ఎక్కేటట్టు అయితేనే, బైక్ ఎక్కుతున్నామంటేనే ముందే ఆలోచించుకోండి, ఈ అమ్మ ఉంటామో పోతామో ఏమవుతుందో చెప్పలేమని. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. మనం జాగ్రత్తగా వెళ్ళినా ఏమొచ్చి పడుతుందో తెలీదు, బట్ మన జాగ్రత్తలో మనం వెళ్ళాలి అంతే. లైఫ్ అంటేనే రిస్క్ చెప్పాలంటే. ఇది ఒక్కటే కాదు, బైకే కాదు, ఏది ట్రైన్లో వెళ్ళినా రిస్కే, ఫ్లైట్లో వెళ్ళినా రిస్కే, కార్లో వెళ్ళినా రిస్కే. ఇంట్లోంచి బయట రాకపోతే ఏ రిస్క్ ఉంటుంది. బట్ మనం మనుషులు అలా తయారు చేయబడలేదు. ఒకసారి గమనించండి, మగాళ్ళు ఇంట్లోంచి బయట రాకపోతే ఎలా తయారయ్యారో అప్పుడు కరోనా అప్పుడు గుర్తుందా మీకు? ప్రతి ఓడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో కోల్పోయిన వాళ్ళ బతికేవాళ్ళు. ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది? మన మగాళ్ళు ఎందుకు దేని గురించి తయారు చేయబడ్డారు? ఏదన్నా వెళ్ళి హంట్ చేయాలని మన 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 డిఎన్ఏలో ఉంటుంది. అది ఎవల్యూషన్ మనం మారిపోయి సాఫ్ట్వేర్ తొక్క తోలు కంప్యూటర్ దగ్గరికి వచ్చి వెళ్ళాలని నొక్కుకోవడం, ఈ చెత్త జాబులన్నీ వచ్చాక మనలో ఉన్నది అంతా మారిపోయింది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సాఫ్ట్వేర్ వాళ్ళు పని చేస్తున్నారని డబ్బు కోసం చేస్తున్నారు. మామూలుగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఒక్కడో ఇద్దరు ఉంటారు. అది అంటే వెళ్ళి బయట తిరిగి సంపాదించేవాడికి అలా సిస్టమ్ ముందు కూర్చుని సంపాదించేవాడికి చాలా తేడా ఉంటుంది. చిరాకు దింగుతుంది. అలా కూర్చుని ఉన్నప్పుడు మామూలుగా చిరాకు దింగు. సో ఏ ఫీల్డ్లోడైనా, నేనే చెప్పట్లే ఈ ఒక్క ఫీల్డ్ అనే కాదు, సాఫ్ట్వేర్ అనే కాదు, మిగతా ఏ ఫీల్డ్ అయినా మనకు నచ్చలేదు అనుకో అలాగే ఉంటుంది మన పని. ఏదో వస్తున్నాను రా చేస్తున్నాను రా వెళ్ళిపోతుంది రోజు అనుకుంటాం అంతే. అర్థమైందా? సో ఇక్కడేమో అదే ఎలక్ట్రిసిటీని టెస్ట్ చేయడానికి ఇవన్నీ టెస్టింగ్ సెంటర్ అనమాట. ఇది పెద్ద పెద్ద వైర్లు ఇవన్నీ ఉంటాయి. ఎదరు ఉంటాయి, నేను చూస్తాను దాని బోర్డు అవన్నీ. ఫస్ట్ ఏంటో అలా చుట్టి దాని చుట్టూరు ఇలాగా రింగుల్లాగా ఉన్నది ఏంటో.
సైడ్ అంటే ఊరిలో తెలియని వాళ్ళు ఏమంటారంటే సింపుల్గా కరెంట్ ఆఫీస్ అంటారు దీన్ని. ఏం లేదు కరెంట్ ఆఫీస్ అక్కడ చేసేది ఏం చెప్పరు అనమాట. ఇక్కడ ఇది కూడా ఫ్లైఓవర్ వస్తున్నట్టుంది. ఫ్లైఓవర్ మెట్రో కూడా వస్తుంది అనుకుంటా. సిపిఆర్ అంట, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఏం లేకపోయినా ఈ డ్రింకులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. బాదం షేక్ అని, కాజు షేక్ అని ఉంటాయి కదా, అవి ఎక్కడైనా ఉంటాయి. ఎక్కడ చూసినా పెడేస్తారు అవి షాప్. ఇగో నేను ఇందాక చెప్పాను చూసారా, తిరుగు చేతితో తిప్పుతారన్న పైన ఉన్నా చూడు, అది పట్టుకుని తిప్పుతారనమాట. అలా రౌండ్గా తిప్పుతారు. అటు వీటికి కూడా వీళ్ళు మెషిన్ కనెక్ట్ చేసేసి దాంతో తిప్పేస్తున్నారు అనమాట. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేతితో తిప్పుతున్నారు ఇంకా. అయితే జనాలు కూడా వీడు తిప్పుతాం క్లియర్గా తెలుస్తుంది. ఆవిడ తిప్పుతాం చూసారా, అలా తిప్పుతారు అన్నమాట. చూసి అలా అర్థం ఉంటుంది. గ్లాస్ మళ్ళీ ఎక్కువ ఉండదు, 30 రూపాయలు గ్లాస్. తిప్పినందుకు 30 రూపాయలు తీసుకున్నా. అదే లోపల మీరు మామూలుగా తాగేది 20 రూపాయలు ఎంత ఉంది. ఒకసారి పొద్దున్నే వెళ్ళామన్నమాట, 7ంటికో 8ంటికో వెళ్ళాను. అప్పుడు అసలు ట్రాఫికే లేదు ఇక్కడ. ఎంత ప్రశాంతంగా వెళ్ళానంటే ఏ గొడవ లేకుండా హాయిగా వెళ్ళి హాయిగా వచ్చేది. ఏ గొడవ లేదు. అంత ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చేసింది. ఎందుకంటే బట్ ఈ టైంకి వెళ్తే ఇలాగే ఉంటుంది. 2 పెద్ద పెద్ద ట్యాంకర్లు, హెచ్పి గ్యాస్. నిన్న కాక మొన్న చూసారుగా పెట్రోల్ కోసం ఎలా కొట్టుకు తెచ్చారు. ఒక్కడో బంకుల దగ్గర బారులు తీరిపోయి అసలు అమ్మ పెట్రోల్ ఇంకేమీ దొరకదు అన్నట్టు. అదే చెప్తున్నాను కదా, జనాలందరూ చాలా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తారు. బట్ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ఎలాంటి వాడు అనేది. టైం వస్తుంది చూసారా, అప్పుడు ఆడు ఎంత క్యాబ్లో అన్ని ఇబ్బందులు వచ్చి ఒకేసారి మీద ఆడిపోయినాయి. డబ్బు లేదు, మనకి తిండి లేదు. డబ్బు లేకపోతే ఆటోమేటిక్గా తిండి ఉండదు. ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేదు, కార్ లేదు, ఏమీ లేదు. ఒక ఇమోషనల్ సపోర్ట్ లేదు. ఇవన్నీ లేకుండా కూడా ఉండగలిగేవా? ఇవన్నీ లేకపోయినా కూడా హ్యాపీగా ఉండగలిగాడా లేదా ఆ కంగారు పడుతున్నాడు అనేది అప్పుడు తెలుస్తుంది. సరైన ఎవడైతే మగాడు అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. అవన్నీ ఉన్నప్పుడు ఏముందంటే మనం తోపు మనం కేక అంటూ ఉంటుంది. అది లేనప్పుడు చూడాలి ఆడి పరిస్థితి ఏంటో అప్పుడు అర్థమవుతుంది. మనుషులు అలాగే తయారయ్యారు, చాలా పద్ధతిగా సివిలైజ్డ్గా. జోకర్ అంటాడు చూసారా సినిమాలో, బ్యాట్మ్యాన్ సినిమాలో జోకర్ అంటాడు. ఏది ఆ డైలాగు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ జనాలు చాలా పద్ధతిగా ఉన్నట్టే ఉంటారు. బట్ ఎప్పుడైతే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చూడాలని అది ఏం జరుగుతుందో వాళ్ళు ఏంటో వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వరకు ఎవరి క్యారెక్టర్ తెలియదు అంటారు. అలాగే తయారైంది. పెట్రోల్ కోసం ఎలా ఇబ్బంది పడిపోయారో చూసారా జనాలు. ఆ రోజు బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఆ రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయింది. సో అదే మరి ఇంకా కరోనా వచ్చినప్పుడు కూడా అంతే. ఇంకా ఫుడ్ గురించి వాటి గురించి ఇవన్నీ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ఇబ్బంది అవుతుందేమో అదవుతుందేమో అనుకుని మనం వేయారిపోతాం. అండ్ ఇంకొక నేను జస్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్ చూసినప్పుడు ఇంకొక వీడియో చూసాను అనమాట. అందులో ఒక పెద్ద ఆయన ఒక మాట అంటాడు,
ఏంటంటే మీరు ఆకలితో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళొద్దు. ఆకలితో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్తే అక్కడ ఏం దొరుకుతుందో అన్నీ కొనేసుకుంటారు, ఎలా ఉన్నా దాన్ని కొనేసుకుంటారు. సో ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడు షాపింగ్ చేయొద్దు అంటాడు. అదే లైఫ్లో కూడా అంతే. ఇప్పుడు ఆకలి మీద ఉన్నారు, ఆకలి మీద ఉన్నప్పుడు దేన్ని పడితే దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే ఈ ఎగ్జాంపుల్ అమ్మాయిల విషయంలో చెప్తాను అనమాట. ఆకలి మీద ఉన్నారనుకో, ఎవరితో వస్తే దాన్ని సెలెక్ట్ చేసేద్దాం, అది ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ ఏంటి ఏం చూడం. జస్ట్ ఆకలి మీద ఉన్నాం అనుకో, బొక్కలు ఎవరితో అంటే. సో ఒకసారి గమనించండి, ఆకలి మీద ఉన్నప్పుడు దేన్ని సెలెక్ట్ చేయొద్దు. అదేనే కాదు, అమ్మాయిలనే కాదు, బిజినెస్ ఆపర్చునిటీ అయినా ఆకలి మీద ఉన్నవాడు కొంతమంది ఏం చేస్తారంటే మన సిచ్యువేషన్ చూసి బిజినెస్లో నీకు తక్కువ రేటుకి ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్తారు. సో తక్కువ రేటుకి మనం వెళ్ళిపోతాం, ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏమీ లేదు మన దగ్గర అని చెప్పి వెళ్ళిపోతాం. బట్ కొంచెం వెయిట్ చేసి చూస్తే మన పరిస్థితి ఏంటో మనకే అర్థం. లైఫ్లో 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి ఆపర్చునిటీస్టిక్, అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వెళ్ళి ఆపర్చునిటీ తీసుకోవడం. ఇంకొకటి మనం అనుకున్నట్టు జరగాలని వెయిట్ చేయడం. 2 చాయిస్ ఉన్నాయి. సో అది మనం చూస్ చేసుకోవాలన్నమాట, ఇలా ఉండాలా అలా ఉండాలి. సో మీరు అనొచ్చు ఏంటంటే ఆపర్చునిటీ మళ్ళీ రాదు కదా అని. ఎవరికి తెలుసు ఎందుకు రాదు, ఒకసారి వెయిట్ చేసి చూడండి. ఎప్పుడు దిగజారు, దేనికైనా దిగజారి, ఏ ఆప్షన్ అయినా దిగజారి మనం చేస్తామంటే చాలా ఇబ్బందులు పడుతుంది. అది ఎప్పుడు పాత జరిగాను, నేను తగ్గకపోవడం వల్ల నాకు ఇలా అయింది, సో మళ్ళీ అవుతాను అని ఏమనుకోవద్దు. వెయిట్ చేయండి, అన్నీ జరుగుతాయి. సో ఇక దగ్గరికి వచ్చేసాం. యాదగిరిగుట్ట, భువనగిరి, వరంగల్ 3 చూపించినట్టు లైన్ వేసి. ఇంకా కొంచెం దూరం ఉండలే, మనం మాత్రం భువనగిరి వరకు వెళ్ళి వచ్చేద్దాం. ఎక్కువ దూరం ఉంది. ఏదో స్పీడ్ లిమిట్ 50 అని ఇచ్చాడు, దానికంటే స్పీడ్ వెళ్ళకూడదంట. మనం 50 దాడేసి చాలాసేపు అయింది. మనమే కాదు, కార్లు వాళ్ళు ప్రతి కూడా అదే స్పీడ్లో వెళ్తున్నాడు. ఎక్కడో ఫాలో అవ్వాలంటే రూల్స్ ఇండియాలో పెడతారు, కానీ అంత స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతే ఇండియా నా చిన్నప్పుడే డెవలప్ అయిపోతుంది. ఫాలో అవి అంత సీన్ ఏముండదు. ఒక్కడంటే ఒక్కడు ఫాలో అవుతుంది. సో ఇదిగో కెమెరా యాంగిల్ డైరెక్ట్ అక్కడ హ్యాండిల్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇంకొక మీకు వ్యూ వస్తుంది, ఇంకొక విధమైన వ్యూ వస్తుంది. ఇది బాగుంటుంది అన్నమాట. జనాలు ఎలా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కరోనా భయం జనాల్లో మెల్లిగా పట్టుకుంది. వస్తుంది కరోనా అనే భయం పట్టుకుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఈసారి మళ్ళీ కేసులు పెరుగుతాయి అంటున్నారు. అది చూద్దాం ఎంతవరకు పెరుగుతాయో ఏమవుతాయి అనేది. ఈ రంబుల్ స్ట్రిప్స్ ఎందుకు వేస్తారండి బాబు? ప్రతిసారి చిరాకు వచ్చేది ఇట్ల మీదకి వెళ్తున్నప్పుడల్లా పట అంటే స్పీడ్గా వెళ్తున్నామంటే మామూలుగా ఉంటుంది. ఇట్ల మీద స్పీడ్ బ్రేకర్లు, ఈ రంబుల్ స్ట్రిప్స్ ఇవన్నీ ఎందుకంటే ఫ్రీగా వెళ్తున్న మనిషిని వెళ్ళనివ్వచ్చు కదా, ఎందుకు ఆపేస్తారు ఇలా వెళ్ళనివ్వకుండా మమ్మల్ని? హాయిగా వెళ్తున్నామంటే అది స్పీడ్గా ఎంటైర్ లారీని ఎలా ఎదిరించి ఎలా స్పీడ్గా వెళ్తుంటే స్మూత్గా వెళ్తున్నట్టు ఉంటారు కదా. ఇక్కడ మళ్ళీ 2 లేన్స్ ఉన్నాయి, ఒకటి స్లో లేను, ఒకటి ఫాస్ట్ లేన్ అనమాట. స్లో లేన్ ఇప్పుడు మనం వెళ్తుంది ఫాస్ట్ లేన్లో అనమాట. ఇక్కడ ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా కొట్టచ్చు అనమాట. స్లో లేన్ అటుపక్క ఉంది, ఇక్కడ ఎవడో రోడ్డు క్రాస్ చేద్దామని వెయిట్ చేద్దాం, గుర్తుపడతాం కదా, అంత స్పీడ్గా వస్తుంది.
ఫాస్ట్ లేని కొట్టుకుంటూ వెళ్ళింది సార్ వీడియో. ఇంకా లైఫ్లో నేను అన్నీ నేర్చేసుకున్నాను కాదు, రోజు రోజు కొత్త కొత్త అన్నీ నేర్చుకుంటున్నా. ఏమీ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కొన్ని ఎక్స్పీరియన్స్లు లైఫ్లో మనం ఏంటి అలా చేసిన దానికి రైటా, ఇలా చేసిన దానికి రైటా అనేది క్లారిటీ ఇస్తూ ఉంటాయి మనకు. అర్థమవుతుందా? మనకు తెలీదు మనం చేస్తున్నాయి కొన్ని నిజమా రాంగ్గా అని. అవి సిచ్యువేషన్స్ మెల్లిగా అన్ఫోల్డ్ అయ్యేసరికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో వెయిట్ చేస్తూ ఉండాలి మనం. జరగనే ఏం జరుగుతుందో జరగనే ఫేస్ చేద్దాం అనుకుని వెళ్ళిపోవడం. బట్ దాని నుంచి మనం నేర్చుకున్న లెసన్ ఏంటంటే అనేది మర్చిపోకూడదు ఎప్పుడు. అది మర్చిపోతే లైఫ్ చాలా దారుణంగా తయారవుతుంది. అది మర్చిపోకుండా జాగ్రత్తగా చేసుకుంటే వెళ్ళండి ముందు. కారు జీప్ ఆపి అయినా కూడా చూడడానికి భలే ఉంటుంది. ఎలా ఉంది మన ముందే ఉంది కదా జీప్, అది దేవచ్చున్నా ఉంది కదా. ఇంకా జీప్ ఎందుకు తీసుకోరంటే జనాలు అదే 60 లక్షలు 70 లక్షలు ఏదో చీప్గా తక్కువ రేటుకి వచ్చేస్తుంది కదా అని దీన్ని కొనేస్తారన్నమాట. 60 లక్షలు 70 లక్షలు మిగిల్చుకుని ఇది మహా అయితే 20 లక్షలు 25 లక్షలకు వచ్చేస్తుంది కారు. సింపుల్గా తీసేసుకుని దీన్ని ఎలా పడితే అలా నడిపేయచ్చు అనుకోండి. అంటే దాంట్లో ఉన్న కంఫర్ట్ దీంట్లో ఉండదు. అది మీరు గమనించారో లేదు, జీప్లో ఉన్న కంఫర్ట్ దీంట్లో ఉండదంట. నేను రివ్యూస్లో చూశాను అన్నమాట. వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి. భువనగిరి ఏంట్రా, భువనగిరి అంటే భువనగిరి అని రాయకుండా భువనగిరి అంటారు కదా. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి. ఏంటో ప్రతి చోట స్టేషన్లో అయినా ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ తేడంగా రాస్తారు. ఏంటో తెలుగులో పెద్ద అక్షరాలు ఉంటాయి, ఇంగ్లీష్కి వచ్చేసరికి షార్ట్ చేసి రాస్తారు. ఏంటో వీళ్ళు పక్క నుంచి వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఈ ఎల్లో ఉన్నాయి సరే, ఇవి కూడా మీరు హెల్మెట్ తీసేసి ఎప్పుడన్నా నడిపి చూడండి. స్పీడ్గా వెళ్తున్నప్పుడు అట్లా పక్క నుంచి వెళ్ళి చూడండి, సౌండ్ అంతా ఉంది. వచ్చేసామండి భువనగిరి. ఈ పక్క రూట్లోంచి అలా లోపలికి వెళ్ళాలి వెళ్ళి. ఎదురు కాలేజ్ వస్తున్నది, కాలేజ్ వచ్చేస్తే భువనగిరి వచ్చేస్తాడు. ఎయిమ్స్ కాలేజ్ అనుకుంటే ఎదురు ఉంటుంది కాలేజ్. ఇంకా ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉందలే, మొత్తానికి వచ్చేసినట్టు కాలేజ్. తెలియదు నాకు, ఈ పిచ్చి మాత్రం వదలట్లే. వయసు పెరిగినా కూడా ఇంకా ఇంకా బండి మీద వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ అది ఒక ఎక్స్ప్లోర్ చేయాలని ఆ థాట్ పోవట్లా. ఎందుకంటే నేను ముందు చెప్పా వీడియోలో, మన మగాళ్ళకి ఏదైనా కొత్తది ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకి చాలా ఆతృతగా ఉంటుంది. మనం పుట్టిందే దానికోసం. బట్ ఒక చోట అలా ఉండిపోయామంటే నిజంగా సంకనాగిపోయినట్టే అని నేను చెప్పాను కదా మీకు. ఇది అంతే మరి, అది ఎప్పటికీ చావదనమాట. అందులోకి నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది అందరికంటే. నాకు తిరగడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, మామూలు ఇంట్రెస్ట్ కాదు. ట్రావెలింగ్ అంటే పిచ్చి, దేవత్సంగా తిరుగుతాను ఎక్కడ తిరగకంటే అక్కడ. చిన్నప్పుడు ఎలా అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు అదొక ఆనందం తెలుసా. ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు అలాగా
కిటికీ దగ్గర కూర్చుని అసలు పడుకునే ఉండే కాదు, అలా చూస్తూనే ఉండేవాడిని తెలుసా. అంత ఇష్టం నాకు ట్రైన్ జర్నీ అంటే. ట్రైన్ కిటికీ దగ్గర కూర్చుని అలాగా చూస్తూ కూర్చునేవాడిని. నిద్ర కూడా పట్టేది కాదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తామా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలా కూర్చుని వెళ్దామని అలాగే వెళ్ళేవాడిని అనమాట. ట్రైన్ జర్నీ అంత ఇష్టం నాకు. సూపర్ ఉంటుందండి ట్రైన్ జర్నీ, మామూలుగా ఏముంటుంది బొక్క. ఇప్పుడు కార్లు వెళ్తే కూడా బాగానే ఉంటుంది, కానీ ట్రైన్ ఏంటంటే మనకి మరీ ఇంకా అలసట వచ్చింది అనుకో, పడుకోవాలనిపిస్తుంది, పడుకోవచ్చు. ఒక 5 minutes 10 minutes న్యాప్ తీసుకుని మళ్ళీ లేచి మళ్ళీ చూడొచ్చు. బట్ కార్లో ఏంటంటే ఇలా స్ట్రైట్ కూర్చుంటాం, పడుకోవడానికి ఎక్కడ ఉంటుంది, మొక్క ఉంటుంది పడుకోవడానికి, అలా కూర్చునే ఉంటుంది. సో అదనమాట. కాలేజ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనం యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఏమీ లేదండి, డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాడు ఏదైనా చేయగలడు. ట్రావెల్ అయినా ఏదైనా డబ్బు ఉందనుకో దాని మీద ఇన్వెస్ట్ చేస్తాడు, ట్రావెల్ చేస్తాడు, వెళ్తాడు. యూట్యూబ్లో వ్యూస్ బాగా వచ్చినాయి అనుకో. ఇంకొక పద్ధతి కూడా ఉంది, డబ్బు ఒకటే కాదు, మన దగ్గర ఇంకొక ఐడియా ఉంది. మనం ఫస్ట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కొంచెం తిరిగాం, మన ఛానల్ క్లిక్ అయిందనుకో, డబ్బులు వచ్చినాయి అనుకో, వెళ్ళొచ్చు. ఆ వచ్చిన డబ్బులతో ట్రావెలింగ్ చేయొచ్చు. మళ్ళీ వచ్చిన డబ్బులు మళ్ళీ వచ్చినాక మళ్ళీ ట్రావెల్, అలా 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 ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదు, ఈయన మొత్తం సామాను పట్టుకుని ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతున్నాడు ఏంటో. ఒకసారి సడన్గా డిస్ప్లే అయిపోతాం అనుకో, సర్ర చూడు చూడు మెహబూబా, జంట చూడు చూడు మెహబూబా అంటూ దేకుంటూ వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తాం తెలియదు. ఇక మగల కషకలకే అన్నట్టు అవుతుంది. Hello, Doctor Messiah. వచ్చేసినట్టుంది క్యాంపస్, ఎయిమ్స్ క్యాంపస్ వచ్చేసినట్టుంది. అందుకే ఇవన్నీ ఉన్నాయి. రంబుల్ స్ట్రిప్స్ అంటేనే సిరాకు తింటుంది, ఎలా ఊగుతూ ఉంటాయో. అదే ఎయిమ్స్ కాలేజ్ నుంచి మనం యూటర్న్ తీసుకుని దుబ్బేద్దానికి. చేశాడే ప్రేమ
హైదరాబాద్ గట్కేసర్ టైం ఉండదు. సడన్గా వచ్చేద్దాం వెళ్ళే స్పీడ్ అవుతుంది మరి. హైవే మీద వెళ్తున్నామంటే స్పీడ్ కొడతానే ఉంటాం మరి, మామూలుగా అలాంటప్పుడు స్పీడ్ వెళ్తున్నామంటే సరిపోదండి. స్పీడ్ వెళ్తున్నామంటే క్యాలిక్యులేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఎవడో కూడా సడన్గా ఒక్కోసారి పరిగెడుతూ ఉంటాడు ఇటు నుంచి అటు అటు నుంచి. అది చూసుకుని డ్రైవ్ చేయాలనుకుంటారు, లేదంటే వెళ్ళి అడిగి పెట్టేస్తారు బండి. కేక్ ఏదో ఉంటున్నట్టు మంచి స్మెల్ వస్తున్నది. ఏమొచ్చిన వస్తుంది స్మెల్. భారీ మోసం పెట్టారు మోడీ గారిని, భారీ మోసం పెట్టారు. ఛత్రపతి ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.